హిందీ వాక్య నిర్మాణ ప్రయాణంలో ఇది రెండవ భాగం. మొదటి భాగంలో బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన సెంటెన్స్కి ఇంకాస్త బలం చేకూర్చి వాటిని మరింత మీనింగ్ఫుల్గా ఎలా మార్చాలో చూసేద్దాం. మరి మన వాక్యాలన్నీ ఇంకాస్త అర్థవంతంగా పూర్తి వివరాలతో చెప్పాలంటే ఏం చేయాలి? అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి భాగంలో మనం సర్వనామం ప్లస్ క్రియ అంటే ప్రొనౌన్స్ ప్లస్ వెర్బ్ ఫార్ములా చూసాం. ఇప్పుడు దానికి ఆబ్జెక్ట్ అనే ఒక కొత్త ఎలిమెంట్ను యాడ్ చేయబోతున్నాం. ఫార్ములా ఏమిటంటే సర్వనామం ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్రియ. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచే మనం కంప్లీట్ సెంటెన్సెస్ తయారు చేయడం మొదలు పెడతాం. సరే, ఈ కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మనం పార్ట్ 1లో నేర్చుకున్న బేసిక్స్ని ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే దానిపైన మనం చక్కగా బిల్ట్ చేసుకోగలం. ఉదాహరణకి నేను తింటాను అని చెప్పడం ఒక ఎత్తైతే నేను ఆహారం తింటాను అని చెప్పడం ఇంకో ఎత్తు. చూసారా? ఆ ఒక్క చిన్న పదం ఆహారం వాక్యాన్ని ఎంత కంప్లీట్గా ఎంత క్లియర్గా మార్చేసిందో. అసలు కథంతా ఆ ఒక్క పదం చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇంతకీ మనం మాట్లాడాలనుకుంటున్న ఈ కొత్త భాగం అంటే ఈ ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? వాక్యంలో దాని రోల్ ఏంటి? పదండి దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే క్రియ అంటే యాక్షన్. దేని మీదైతే జరుగుతుందో అది. కన్ఫ్యూజన్గా ఉందా? చూడండి, నేను పుస్తకం చదువుతాను అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ యాక్షన్ ఏమిటి? చదవటం. ఈ చదవటం అనే పని దేని మీద జరుగుతోంది? పుస్తకం మీద. సో పుస్తకం అన్నది ఆబ్జెక్ట్. మన తెలుగు వ్యాకరణంలో దీన్నే కర్మ అంటాం కదా, అదన్నమాట. సరే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం వాడబోయే కొన్ని కామన్ హిందీ ఆబ్జెక్ట్స్ చూద్దాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఖానా, పానీ, కితాబ్. వీటిలో ఎన్ని మనకు ఆల్రెడీ తెలుసో ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది. ఈరోజు మన లెసన్కి ఇదే మన వొకాబులరీ, రైట్? ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే అత్యంత కీలకమైన ఒక గోల్డెన్ రూల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది హిందీ సెంటెన్స్ స్ట్రక్చర్కి గుండె లాంటిది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ గోల్డెన్ ఫార్ములా ఏమిటంటే సర్వనామం ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్రియ. హిందీలో వర్డ్ ఆర్డర్ చాలా ముఖ్యం. మన అదృష్టం ఏమిటంటే ఇది అచ్చం మన తెలుగు వాక్య నిర్మాణంలాగే ఉంటుంది. అంటే ఫస్ట్ కర్త, తర్వాత కర్మ, లాస్ట్లో క్రియ. కానీ ఇంగ్లీష్కి ఇది కంప్లీట్గా ఆపోజిట్. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ మధ్యలో వస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, హిందీలో ఆబ్జెక్ట్ ఎల్లప్పుడూ వెర్బ్కి ముందే వస్తుంది. ఈ ఒక్క రూల్ పట్టుకుంటే చాలు, సగం తప్పులు అస్సలు జరగవు. సరే, థియరీ బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఫార్ములా ఎలా వర్క్ అవుతుందో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి చెప్తున్నాడు అనుకుందాం, మై ఖానా ఖాతా హూ. దీన్ని బ్రేక్ చేసి చూద్దాం. మై అంటే నేను, ఇది సర్వనామం.
ఖానా అంటే ఆహారము, ఇది మన ఆబ్జెక్ట్. ఇక ఖాతా హూ అంటే తింటాను, ఇది క్రియ. చూసారా, సర్వనామం ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్రియ. మై వచ్చినప్పుడు ఒక అబ్బాయి చెప్తే వెబ్ ఎప్పుడు తాహూతో ఎండ్ అవుతుంది. మరి ఇదే వాక్యం ఒక అమ్మాయి చెప్తే ఎలా ఉంటుంది? మై ఖానా ఖాతీ హూ. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఖాతా కాస్త ఖాతీ అయ్యింది, తాహూ కాస్త తీహూగా మారింది. హిందీలో ఈ జెండర్ డిఫరెన్స్ వెబ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, తుమ్ అంటే నువ్వు. ఈ సర్వనామంతో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే తుమ్ పానీ పీతే హో, అదే ఒక అమ్మాయితో అయితే తుమ్ పానీ పీతీ హో అనాలి. సాధారణంగా తుమ్ అనేది మనం ఈడు వాళ్లతో, ఫ్రెండ్స్తో లేదా మనకన్నా చిన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు వాడుతాం. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వహ్, దీనికి అతడు లేదా ఆమె అని అర్థం. ఈ ఫార్ములా ఇక్కడ కూడా అంతే సింపుల్గా వర్క్ అవుతుంది. ఒక అబ్బాయి గురించి చెప్తే వహ్ కితాబ్ పడతా హై, అదే ఒక అమ్మాయి గురించి చెప్తే వహ్ కితాబ్ పడతీ హై. చూసారా, పడతా పడతీ ఎంత సింపుల్గా ఉందో. ఓకే, ఇప్పుడు ప్లూరల్ అంటే బహువచనం చూద్దాం. హమ్ అంటే మేము లేదా మనం. ఉదాహరణకి హమ్ స్కూల్ జాతే హై అంటే మేము స్కూల్కి వెళ్తాము. ఇక్కడ ఒక్క చిన్న విషయం ఉంది. ఒకవేళ సరే గ్రూప్లో అందరూ అమ్మాయిలే ఉంటే అప్పుడు హమ్ స్కూల్ జాతీ హై అనొచ్చు. కానీ సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఉన్నప్పుడు మాత్రం పురుష రూపమే అంటే జాతే హై అని వాడుతాం. సరే, ఇప్పటిదాకా మనం ఈ ఫార్ములాని కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసాం. అయితే ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేయడం చాలా కామన్. సో ఎక్కువగా చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో చూసి దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత మనం కలిసి కొంచెం ప్రాక్టీస్ కూడా చేద్దాం. చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే ఇంగ్లీష్లో ఆలోచించి హిందీలో మాట్లాడడం. అంటే ఐ ఈట్ ఫుడ్ లాగా మై ఖాతా హూ ఖానా అనేస్తారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. మనం ఇందాక చెప్పుకున్న గోల్డెన్ రూల్ గుర్తుందా? ఆబ్జెక్ట్ ఎప్పుడు వెబ్కి ముందే రావాలి. సో మై ఖానా ఖాతా హూ, ఇదే కరెక్ట్ పద్ధతి. రైట్, ఇప్పుడు ప్రాక్టీస్ టైం. నేను ఒక వాక్యాన్ని చెప్తాను. నేను చెప్పిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్లో దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఎంత గట్టిగా చెప్తే అంత మంచిది. సరేనా? స్టార్ట్ చేద్దామా? సరే, మనం నేర్చుకున్నది మనకు ఇంకా బాగా గుర్తుండిపోవాలంటే ప్రాక్టీస్ చాలా అవసరం కదా. అందుకే ఇక్కడ ఒక చిన్న హోంవర్క్ ఉంది. ఈ ఇచ్చిన ఆబ్జెక్ట్తో అంటే ఖానా, కితాబ్, స్కూల్ వీటన్నింటిలో సొంతగా కొన్ని వాక్యాలు తయారు చేయడానికి ప్రయత్నించండి. కనీసం ఒక 2 వాక్యాలు రాసినా చాలు. మీరైతే వాటిని కామెంట్స్లో కూడా పెట్టొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ భాష అయినా సరే ఫ్లూయెన్సీ రావాలి అంటే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. రోజు కొద్దిసేపు అయినా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హిందీలో మాట్లాడడం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఓకే, మనకిప్పుడు సింపుల్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో తెలిసింది. చాలా బాగుంది. కానీ ఎవరైనా ఒక ప్రశ్న అడగాలంటే ఎలా, లేదా నేను ఇది చేయను అని నెగిటివ్గా చెప్పాలంటే ఎలా? ఆసక్తికరంగా ఉంది కదా.
ఈ విషయాన్ని మనం తర్వాతి భాగంలో వివరంగా తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ పార్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ధన్యవాదములు.